ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆ గజానన మహిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకున్నాం. గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు, మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది, మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం, మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం. గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది. రవి మే నెలంతా 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మే నెల 14వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా, మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ మే నెల 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు మీన రాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. శని మే నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అలాగే రాహు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ రాహువు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా. ఇది గ్రహస్థితి, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నాం. మీన రాశి వారికి మే నెలలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, మాస ఫలితాలు ముందుగా తెలుసుకుందాం. వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. అయితే గ్రహస్థితి కూడా కొంత మటుకు బాగానే ఉంది. ఓర్పుగా జాగ్రత్తగా వీరు ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళితే విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు. వీరికి ఉన్నటువంటి కోర్టు కేసులని, సమస్యలను కూడా కొంత పరిష్కార మార్గాన్ని చూపిస్తాయి. వాయిదాలు పడ్డప్పటికీ విజయాన్ని సాధిస్తారు. వీరు కొంత మోసపోయినటువంటి ఈ ఆస్తిపాస్తులు కూడా మీకు సంక్రమించేటువంటి యోగం ఉన్నది. మీ తల్లిదండ్రులు మీకు తప్పకుండా సహకరిస్తారు. ఆస్తిపాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆస్తిపాస్తులలో మీరు అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. మీ భర్త నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు ఏర్పడతాయి. ఈ పనులు కొంచెం లేట్ అవుతాయి అప్పుడప్పుడు, అయినా ఆ పనిని శ్రద్ధగా చేసుకోండి. 1-10 సార్లు చేస్తే గానీ ఆ పని ముందుకు సాగదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి. కొంత మనోవేదన కలిగి ఉంటారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. వృత్తి పట్ల, ఉద్యోగం సంపద కొరకు అంకిత భావంతో పని చేసుకోండి. మీ ఉద్యోగంలో కానీ వృత్తి పట్ల కానీ మీరు మనోధైర్యంతో, అంకిత భావంతో పని చేసుకోండి. తప్పకుండా మీకు
అన్ని విధాలుగా లాభాలు కలుగుతాయి. మనో నిశ్చయంతో ఆత్మస్థైర్యంతో నడుచుకోవడం వల్ల మీకు మీ జీవితంలో ఒక కార్యాన్ని సాధిస్తారు, ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వ్యాపారస్తులకు ఎదుగుదల పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు, కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు, మంచి అధికమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఇండస్ట్రీలు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఫుడ్ కోర్టులు పెట్టేటువంటి ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అనుకూలత కనిపిస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రీలు చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కొంత రుణాలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎక్కువగా ఒత్తిళ్లు ఉంటాయి. అలాగే అప్పులు చేయవద్దు. తీరని అప్పులు తీర్చుకోండి. ముందుగా విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఆచితూచి మాట్లాడిన విద్యార్థులకు విదేశాల నుంచి కోసం ప్రయత్నం చేస్తుంటే వీసాలు కూడా కొంత లేట్ అవుతాయి. వ్యాపారస్తులకు కొంత భాగస్వాములు స్త్రీలు కూడా ఏర్పడతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కూడా పరిష్కారం అవుతాయి. గృహాన్ని అలంకరించుకోవడం కోసం కొంత డబ్బుని వెచ్చించడం జరుగుతుంది. పరోపకారం చేస్తారు. కొంత నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లు కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు కానీ, ఫైనాన్స్ కానీ ఇంట్రెస్ట్లు వాటికి తేవడం కానీ ఇవన్నీ కొంచెం దూరంగా ఉంచుకోవడం చాలా మంచిది. అందరితో కలిసిమెలిసి ఉంటారు, అందరితో మాట పడేటువంటి సూచనలు కూడా ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశం ఉంటుంది, రాజకీయ పదవులను కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా మీరు మంచి గుర్తింపు పొందగలుగుతారు. సంఘంలో ఒక కీర్తి ప్రతిష్టలను పొందగలిగే సూచనలు ఉన్నాయి. ఎక్కువగా అలసిపోతారు, శరీరాన్ని సహకరించకపోవచ్చు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. విహార యాత్రలను కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమలు కూడా పడతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. సంతాన యోగం కలుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం కలుగుతుంది. పిల్లల వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ స్వతహాగా వ్యాపారాన్ని చేసుకోండి, మంచి లాభాలను పొందుతారు. మీరు ప్రత్యంగిరి మాతకు ఒక్కసారి హోమం చేయించుకోండి. అలాగే లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం వల్ల, గణపతిని ఆరాధించడం వల్ల ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడతాయి. తర్వాత ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతానం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత విదేశాల్లో గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా గృహ నిర్మాణం చేసుకోగలుగుతారు. విదేశాల్లోనే స్థిరపడాలి అని నిర్ణయించుకున్న వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది, గ్రీన్ కార్డ్స్ వస్తాయి. వ్యాపారాల్లో కొంత దొంగతనాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారాల్లో కొంత జాగ్రత్త వహించుకోండి. వ్యాపారస్తులకు గవర్నమెంట్ ఉద్యోగం కన్నా వ్యాపారం చాలా బాగుంది అని వ్యాపారంలోకి దిగిపోతారు ఉద్యోగస్తులు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. కొత్త ఇండస్ట్రీల కోసం ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అప్పులు తీర్చుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి వైద్యులతోటి సంప్రదించి బయటపడతారు. బద్ధకం అనుకున్న పనులు చేసుకోవడానికి కొంత బద్ధకం అడ్డుపడుతుంది. ఆ బద్ధకాన్ని తొలగించుకోండి. చెడు సమస్యల నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది. మీరు మంచి విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు, స్కాలర్షిప్లు సంపాదించుకోగలుగుతారు, మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. స్త్రీలు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి మీ కోరిక, చిరకాల కోరిక కూడా ఈ మాసంలో నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకు నుంచి మీకు రుణాలు తప్పకుండా మీ సమయానికి అందుతాయి. తర్వాత అప్పులు వాళ్ళు మిమ్మల్ని బాధిస్తారు, అప్పులు త్వరగా తీర్చుకుంటారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే విలువైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. విహారయాత్రలు చేయడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి పదవి యొక్క యోగం ఉంది కాబట్టి ప్రజల ఆకర్షణతోటి గెలుస్తారు. ప్రజలకు తమ వంతుగా సహాయం చేయాలనుకుంటారు, ఆ సహాయ సహకారాలు చేస్తారు. రాజకీయ నాయకులకి మంచి ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి కూడా ఉంది. వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా సరైన సమయానికి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇష్టమైన వారు లైఫ్ లో ప్రవేశిస్తారు, వారి వల్ల మంచి అభివృద్ధి కలుగుతుంది.
కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి. మీ తెలివితేటలతో ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. మీ విలువైన వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కూడా తప్పకుండా మంచి అవకాశాలు ఏర్పడతాయి. బంధువులతో కలిసి ప్రయాణం చేస్తారు. బంధువులతోటి ఆప్యాయత ప్రేమతో కలిసి ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అని మీరు ఆలోచించుకొని ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు చెడు స్నేహాల వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఈ పిల్లల వల్ల కుటుంబంలో అందరికీ కొన్ని అపనిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాలు కొన్ని దొంగతనమైనటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త. విద్యార్థులు ఎలక్ట్రిక్ వస్తువులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం కాలభైరవ స్వామి పూజ చేసుకోండి. అమావాస్య నాడు కుష్మాండ దీపాన్ని పెట్టుకోండి. మీరు అనుకున్న కోరికలను కూడా నెరవేరుతాయి. పార్వతీ పరమేశ్వరుల యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చేసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం చేయడం వల్ల మీ అనుకున్న పనులు కూడా ముందుకు సాగుతాయి. సర్వే జన శుభంగా.